శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. 4 పార్కులను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవ్వాలనంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొన్ని పార్కులు వాళ్ళకందరికీ, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పార్క్స్ అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన, ఆయన తాలూకా సంకల్పం. ఆ విజన్ ని శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేయడానికి స్థానిక నాయకత్వంగా మేమందరం కూడా మా తరపున ఒక కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాం. 4 పార్క్స్ ను కూడా విజిట్ చేశాం. లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కోరుకున్న విధంగా, ఎందుకనంటే ప్రతిరోజు వాళ్ళే వాడుకుంటారు పార్క్ కాబట్టి వాళ్ళకి ఏ ఎమ్యూనిటీస్ కావాలి, ఏ ఫెసిలిటీస్ కావాలి, అవన్నీ కూడా వాళ్ళతో చర్చించి అవన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి, ముఖ్యంగా చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఈ పార్క్స్. దానితో పాటు మన శ్రీకాకుళంలో స్టేడియం ఎంతో కాలం నుంచి అది కంప్లీట్ చేయాలన్నటువంటి ఆతృతతో, మరి గతంలో కూడా గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే మళ్ళీ రీశాంక్షన్ చేయించి దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ శాంక్షన్ అన్ని కూడా అప్రూవ్ చేయించి వచ్చే 3 నెలల్లో శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోడి రామ్మూర్తి స్టేడియం పనులు కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో 3 months లో వర్క్స్ కూడా ఫినిష్ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిక్ కోరుకునే విధంగా, పబ్లిక్ ని మెచ్చుకునే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేస్తుంది.